ఉన్నారు. చిన్న సాక్ష్యాన్ని ఈ కనుమూరు సంఘ సభ్యులు ప్రసాద్ గారు వచ్చి కొన్ని మాటలు
చిన్న సాక్ష్యాన్ని తెలియచేసిన తర్వాత అనంతరం దైవజనులు మాట్లాడతారు. వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నామని యాక్చువల్గా ఈరోజు చేయాల్సిన కార్యక్రమం కాదు. ఇది 9వ తారీఖు అని మేము పెట్టుకున్నాం. అయితే నా దగ్గరకు వచ్చాడు, బాబాయ్ మరి 9వ తారీఖు నా అబ్బాయికి అన్నప్రసన్న చేద్దాం అన్నాడు. నేను అన్నాను, అరే మనకి ఒక రోజు వారం అనే సెంటిమెంట్ ఏం లేదు కదరా. మా లెక్క ఏంటంటే ప్రతి ఒక్క రోజు మంచిదే. ఎందుకంటే మంచి రోజు కానీ మనం బయట తిరగకూడదు కదా. మంచి రోజు కానప్పుడు మనం బయటికి ఎందుకు వెళ్తాం, ఇంట్లోనే కూర్చోవాలి. ఎస్ అని నేను చెప్పాను. అన్నప్పుడు మరి ఏం చేద్దాం అన్నాడు. ఏం చేయాలి అని అన్నప్పుడు నేను ప్రార్థించాను అనమాట నా పర్సనల్గా. ప్రభువా, మా జీవితంలో మేము పొందుకోలేనివన్నీ నాకు ఇచ్చావు ప్రభు, మాకు ఇచ్చావు. ఈ రోజున ఇలా ఉన్నామంటే అది నీ కృప. ఈరోజు అందరికీ తెలుసు నిన్ను బట్టి మేము ఇలా ఉన్నామని. కానీ మేము కార్యక్రమం పెట్టుకున్నాము, మరి ఇలా జరిగితే మరి ప్రభు మీ నామానికి అవమానమేమో, దయతో నన్ను క్షమించండి. మీ చిత్తం అయితే మరి ఆ రోజు వాతావరణాన్ని సమకూర్చమని నేను ప్రార్థించాను దేవుణ్ణి. అయితే దేవుడు మేము ప్రార్థించిన రీతిగానే వాతావరణాన్ని అనుకూలపరిచాడు. బంగాళాఖాతంలో వాయుగుండం కూడా పోయింది. అది దేవుని కృప. మేమిద్దరం ఒక మాట అనుకున్నాం. మాకు తెలిసి ఇప్పటి వరకు మన ఈ లోకంలో సంపాదించుకున్నాం, మంచి నేమ్ సంపాదించుకున్నాం. కానీ మనం ఒక మంచి పని చేద్దామని మేమిద్దరం నిర్ణయించుకున్నమాట. ఏంటి ఆ మంచి పని అంటే, క్రీస్తు సువార్తను చాటుదాం అని మేము నిర్ణయించుకున్నాం. క్రీస్తు సువార్త చాటుదాం అంటే చర్చిలు కట్టి చర్చిలో పాస్టర్గా నిలబడి చేయటం అనేది కాదండి. మనందరి మీద ఈ సువార్త భారం కలిగి ఉన్నాం. ఈ సువార్త భారం అంటే మనం మంచి పని చేస్తే మన పక్కన వాడు కూడా మంచి పని చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఎక్కడ వస్తుందంటే అది ఒక క్రీస్తుని కలిగిన వాడికే అది సాధ్యమయ్యిద్ది. ఈ లోకంలో ఎంత ఆస్తి ఉన్నా ఎంత ఉన్నా మనం వెంబట పట్టుకుపోయేది ఏమీ లేదు. కాబట్టి దయచేసి క్రైస్తవులారా, నేను మీకంటే చిన్నోడినే, కానీ మరి నాకైతే చెప్పొచ్చో చెప్పకూడదు ఈ విషయం తెలియదు, కానీ నాలో ప్రేరేపణ బట్టి మీకు చెప్తున్నాను. ఈ లోక ఆస్తుల కోసం ఆస్తుల కోసం మీరెవరూ ఎగిరి పడవద్దు. ఎవరైనా సరే, ఆఖరికి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఏం తీసుకెళ్ళకపోయాడు, కాకపోతే ఒక మంచి పేరు మాత్రం సంపాదించుకున్నాడు. దీన్ని బట్టి మనందరికి అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇప్పటి వరకు ఒక క్రైస్తవుడిగా వెళుతున్నాం, కానీ బయటకు వచ్చి మనం మామూలు జీవితమే జీవిస్తున్నాం. అలా కాదు. ఒక క్రైస్తవుడు అంటే నీతి కలవాడు అని అర్థం అన్నమాట. దయచేసి మనందరం అలా ఉందాం. ఎదుటి వ్యక్తి మనం చూసి మారాలి, కానీ మనం చూసి వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు, ఆ అమ్మాయి ఎలా మారింది, ఈ అబ్బాయి ఎలా మారాడు అన్న విషయం వస్తే దేవుడి నామానికి చాలా అవమానం. దయచేసి మీరు ఎవరు అలా ఉండకండి. అందరం కలిసి క్రైస్తవు లాగానే ఉందాం. ఇది నా చిన్న సాక్ష్యం. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. మీరు కూడా మా కోసం, మా కుటుంబాల కోసం ప్రార్థన చేయమని ఈ చిన్న సాక్ష్యాన్ని. ఆనందము నీ మాటలోనే, అనురాగము నీ సేవలోనే, ఆనందము నీ మాటలోనే, అనురాగము. నీవు లేని బ్రతుకు వ్యర్థము, నీవు లేని బ్రతుకు వ్యర్థము. నీవే నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆనందము. నీ సేవలోనే ఆనందము, నీ మాటలోనే. నీ ఆజ్ఞల
అయితే ఆమెకు మరి అనే సహోదరి ఉందని ఆమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ అది తెలుసుకున్నామో బాధపడుతుంది, మేమేమో వింటూ అది బాధపడేవాడు కొంతమంది. అది ఎక్కడైనా అట్టగానండి, ఇక్కడే కాదు. కొంతమంది వినటానికి వేగిర పడతారు, కొంతమంది కోపపడటానికి. కానీ నరుని కోపము దేవుని నీతిని, తన కోపమే తన శత్రువు. ఆ శత్రువు సాతాను. ఎన్ని పాటలు పాడినా వినబుద్ధి అవుతుంది, కానీ వాక్యం చెప్తే వినబుద్ధి అవుతుంది. ఇదొక శత్రువు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరి ఆ ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుందాం యుద్ధనండి. ఎందుకన్నాడంటే, ప్రభు నేను ఎంతగా ప్రయాసపడుతున్నాను, నీకు కొంచెం కూడా చింత లేదా? చింత వేరు, జాలి అంటే 10 రూపాయలు తెలిపోతారు, 100 రూపాయలు తెలిపోతారు. జాలి కొనుక్కు తినరా, వండుకోరు అంటారా? జాలి వేరు, చింత వేరు కదండి. కాబట్టి మీరు చింతించటం వలన మీ ఎత్తు ఎక్కువ చేసుకోలేరు, మునుడు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు. కాబట్టి ఈ సమయంలో మరి ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైన ఎన్నో మాటలు విన్నాం. ఈ మార్త ఎన్ని చెప్పినా మరియ మా చెవులు ఎవరి మీద ఉన్నాయి? దేవుని బోధ మీద, బోధకుల మీద. బోధ మీద కోపం వస్తే నీకే నష్టం అండి, అవునే కదా. బాధలు అన్ని వేళ చెప్పరు. మీకు ప్రయోజనంలో కూడా ఎంతో ప్రయాసం అనుకోండి వచ్చి, ఎందుకంటే మీకు మంచి మాటలు వినిపించి సంతోషించడానికి. కాబట్టి ఉత్తమమైన సమయం చేసుకుందాం. మరి 127 కీర్తన అందరికీ తెలిసింది. ఈ మాటలు అన్ని అయితే నేను క్లుప్తంగా ఈ సందర్భాన్ని బట్టి చెప్తాను. 127వ కీర్తన అందరికీ తెలుసు. యెహోవా ఇల్లు కట్టించని ఎడలా దాని కట్టువారు ప్రయాస వ్యర్థమని, యెహోవా పట్టణమును కాపాడని ఎడలా దాని కష్టార్జితమైన ఆహారము తినట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవాను గురించి స్వాస్థ్యము, గర్భఫలమైన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబులు పొది నింపుకొని మరొకచ్చి మాట్లాడారు. ఇదవసరం బలపరిచి బురగా వాడుకొని మీ సత్యాలు మాతో మాట్లాడమని మా ప్రభు అయిన యేసుక్రీస్తును అడుగుతున్నాం తండ్రి. హల్లెలూయా. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారు ప్రయాస వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయ వారు మేలుకొనుట వ్యర్థమే. వేకువజామున లేచి చాలా రాత్రి అయిన తర్వాత, కొంతమంది చాలా రాత్రి పని చేస్తారు కదండి. ఇప్పుడు అయ్యగారు రాత్రి పని చేసి వచ్చారు. ఏ పని చేశారు ఆయన? మనం ఏ పని చేస్తాం? చాలగా నీళ్ళు వెళ్తాం, వింటాం అంటాయి. మరి పని చేయటం ఎప్పుడు లేచారో మీరు కదండి. ఎప్పుడు లేతే ఇప్పుడు అయిందో. దేని కొరకు కష్టపడ్డారు? గర్భఫలము, అది బిడ్డల కోసం. ఎందుకు లేగుతున్నాడు? మన పొట్ట కోసం, బిడ్డల కోసం. అందుకే గర్భఫలము. కుమారులు స్వాస్థ్యం. అది స్వాస్థ్యం. కుమార్తెలు దేవుడిచ్చింది, కానీ స్వాస్థ్యం అంటే ఇంటి పేరు నిలబెట్టేవారు అని అర్థం. కాబట్టి ఆడపిల్లలైనా మగపిల్లలైనా దేవుడిచ్చింది. కానీ యవన కాలం మందు పుట్టిన కుమారులు బలవంతులు.